ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ దుమ్మురేపుతోంది. వరుసగా 4వ మ్యాచ్లో విజయం సాధించింది. ఇక శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ భారీ విజయంతో 7వ స్థానంలో ఇక గెలుపు ఖాతాను వేసుకుని గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానంలోకి దూసుకొచ్చింది. విషయంలోకి వచ్చినట్టయితే రాజస్థాన్ 5వ స్థానానికి పడిపోయి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ముఖ్యంగా గుజరాత్ జట్టులో ఓపెనర్లు సాయి సుదర్శన్, అలాగే శుభమన్ గిల్ వీళ్ళిద్దరూ అదరగొడితే బౌలింగ్లో రషీద్ ఖాన్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్లో వైభవ్ సూర్యవంశీ, రవీంద్ర జడేజా చాలా అద్భుతంగా పోరాడినప్పటికీ ఆశించినంత మేర రాణించలేకపోయారు. అయితే ఇక బౌలింగ్లో రషీద్ ఖాన్ తమ స్పిన్ మాయాజాలంతో అసలు మొత్తం ఆటను తిప్పేశాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 55 పరుగులు చేస్తే శుభమన్ గిల్ 44 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా వాషింగ్టన్ సుందర్ కూడా 37 పరుగులు చేశాడు, నాట్అవుట్గా నిలిచాడు. అది కూడా 20 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్స్లతో చాలా బాగా ఆడాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీగా జడేజా, యష్ రాజ్ పుంజా తలొక వికెట్ తీశారు. ఇక అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలోనే 152 పరుగులకు ఆల్అవుట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ 4 కీలకమైన వికెట్లు తీశాడు. అసలు తన స్పిన్తో ఏదైనా చేయగలను అని మరొకసారి నిరూపించాడు. రవీంద్ర జడేజా 25 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు చేస్తే వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 36 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్ అయితే ఏకంగా 4 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. 33 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కగ్గీసో రబాడా 2 వికెట్లు తీగా జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీశాడు. అసలు ఇక బౌలర్లు అయితే రాజస్థాన్ రాయల్స్ను ఆడుకున్నారని చెప్పొచ్చు. మహమ్మద్ సిరాజ్కు 1 వికెట్ దక్కింది. అయితే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో ఈ ప్రదర్శన గుజరాత్ టైటన్స్కు భారీ లక్ష్యాన్ని అందించగా రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ పతనం స్టార్ట్ అయింది. ఒకే ఓవర్లో ధ్రువ్ జుల్లర్తో పాటు డొనావన్ ఫెరరన్ను అవుట్ చేసిన రషీద్ ఖాన్ రాజస్థాన్ రాయల్స్కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పవర్ ప్లేలోనే అవుట్ చేసి సిరాజ్ మ్యాచ్ను గుజరాత్ వైపు మలుపు తిప్పాడు. ఓపెనర్ల వైఫల్యంతోనే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అసలు ఈ మ్యాచ్లో కనుక మొత్తం గమనించినట్టయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్క మాటలో చెప్పాలంటే ఓపెనర్ల మీద ఆధారపడిన జట్టు అని చెప్పాలి. ఎందుకనంటే మీరు ఇప్పటి వరకు గమనించినట్టయితే అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టుని కనుక గమనించినట్టయితే వాళ్ళు ఆడి గెలిచిన మ్యాచ్లు ఆల్మోస్ట్ ఓపెనర్లు కానీ టాప్ ఆర్డర్ కానీ కొట్టిన బ్యాటింగే. ఎందుకంటే వైభవ్, యశస్వి, మహా అయితే ధ్రువ్ జురెల్ 3వ స్థానంలో, లేదంటే రియాన్ పరాగ్ వరకు ఛాన్స్ రావటం అనేది కూడా చాలా కష్టమే. ఇక మిగతా బ్యాటర్లు లోవర్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ అస్సలు రాణించరు. వాళ్ళు ఓపెనర్లతోనే గేమ్ అంతా ముడిపడి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్కి. ఇలాగ రాజస్థాన్ రాయల్స్ కనుక మనం చూసినట్టయితే చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు వాళ్ళకి రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు వరకు రాజస్థాన్ రాయల్స్ టాప్ 4లో ప్లే ఆఫ్కి చాలా దగ్గరగా ఉంది. కానీ ఇక నుంచి ప్లే ఆఫ్ కష్టమైపోయింది. ఎందుకనంటే గుజరాత్ కానీ చెన్నై కానీ ఇంకా చెప్పాలంటే ముంబై కానీ ఏ జట్టు అయినా సరే ఇక్కడి నుంచి వరుసగా 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలుచుకుంటూ భారీ తేడాలతో పాయింట్ల పట్టికలో ఊహించని రన్ రేట్ని కనుక తీసుకొచ్చుకుంటే పరిస్థితి మన కంట్రోల్లో ఉండదు. రాజస్థాన్ రాయల్స్ మొదటంతా కూడా ఓపెనర్ల సహాయంతో గెలిచినప్పటికీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా ఓటమి పాలవుతోంది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత గుజరాత్ జట్టు కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన స్పష్టమైన విజయం అని.
మేం బోర్డు మీద 15 పరుగులు ఎక్కువే జోడించామని, స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదని, మేము 230 పరుగులు సాధించాం. ఆ పవర్ ప్లే ఖచ్చితంగా మాకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని ముందే తెలుసు. మేము కూడా అదే అనుకున్నాం. బౌలర్ల పైన నిరంతర ఒత్తిడి కొనసాగించాలి. స్పిన్నర్ల బౌలింగ్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే వాళ్ళ స్పిన్నర్ల బౌలింగ్లో పరుగులు చేయడం కష్టమైంది. కొన్ని ఓవర్లలో మాకు అసలు బౌండరీలే రాలేదు. కానీ చివరి ఓవర్లలో మేము దాన్ని బాగా కాంపెన్సేట్ చేసాం. ముందుగానే వికెట్లు తీయటం వల్ల మా బౌలర్లకు అటాక్ చేసే అవకాశం దొరికింది. మా ఆలోచన విధానం కూడా అదే. ఎప్పుడూ అటాక్ చేస్తూ వికెట్లు తీస్తూ ఉండాలి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అసలు మా జట్టులో ఒక కీలకమైన ఆటగాడు. మా తర్వాతి మ్యాచ్ మా సొంత మైదానంలో అంటే మా హోమ్ గ్రౌండ్లో జరగనుంది. అయితే నా యాంకిల్ అంటే నా చీలమండలం కొద్దిగా బెణిగింది. ఒక అరగంట తర్వాత అది కాస్త కుదుట పడింది. నిజం చెప్పాలంటే ఈరోజు మా పోరాటం అద్భుతం. కానీ రాజస్థాన్ జట్టులో ఉన్న కీలకమైన ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ అలాగే యశస్వి జైస్వాల్ విషయంలోనే మేము చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. వాళ్ళు అసలు మామూలు ఆటగాళ్ళు కాదు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి చాలా అంటే చాలా ఫియర్లెస్ గేమ్ వచ్చు. తను ఒక్కసారి గనక బౌలర్ అటాకింగ్ గనక తను గనక పసిగట్టాడు అంటే తనని ఆపడం కష్టం. అందుకనే వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ చేసేటప్పుడు చాలా వైవిధ్యభరితంగా చేయాలి. ఏ మాత్రం గనక స్టీరియోటైపిక్ బౌలింగ్ చేస్తే తను కనిపెట్టేసి క్రీజ్లో కుదురుకుంటాడు. ఇక యశస్వి జైస్వాల్ ఆట గురించి నాకు కొంత ఐడియా ఉంది. అలాగే రషీద్ కూడా ఉంది. వైభవ్ సూర్యవంశీ విషయంలోనే మేము చాలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. ఆ ఆటగాడు అవుట్ అవ్వంగానే అది కూడా పవర్ ప్లేలో అంటే అప్పటికే తను చాలా మంచి పరుగులు చేసున్నాడు, 36 పరుగుల దాకా. మేము ఖచ్చితంగా తను నిలదొక్కుంటే మా స్కోర్ని అంటే 229 మేము చేసాము. 230 పరుగులు చేయటం అనేది వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకనంటే యశస్వి కానీ, వైభవ్ కానీ, ఆ తర్వాత వచ్చే ధ్రువ్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఊహించని విధంగా రాణించగలిగే సత్తా ఉన్న ఆటగాళ్ళు. అయితే మరోవైపు వాళ్ళని చాలా తెలివిగా కట్టడి చేసింది మాత్రం మా జట్టు ఆటగాడు రషీద్ ఖాన్. తను లేకపోతే ఈరోజు జట్టు వేరే విధంగా ఉండేది. అయితే ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అసలు మేము ఎక్కడో 7th, 8th పొజిషన్స్లో ఉన్నవాళ్ళం. ఈరోజు టాప్ 2 పొజిషన్లోకి వచ్చాము పాయింట్స్ పట్టికలో. అంటే అది మామూలు విషయం కాదు. మా జట్టు ఎంత అద్భుతంగా కృషి చేసింది, మా లోపాలని మేము ఎంత అద్భుతంగా సరిదిద్దుకున్నాము అనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకు మించిన హ్యాపీనెస్ నేను మాట్లాడలేను. అయితే ఇదంతా కూడా జైపూర్ వేదికగా జరిగింది కాబట్టి ఇక నెక్స్ట్ మా హోమ్ గ్రౌండ్ కాబట్టి మేము ఇంకాస్త ఎక్కువ కసరత్తు చేయాలి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో మా పరువు పోకూడదు. మేము కంటిన్యూ చెయ్యాలి మా ఈ ఒక ఆరాని. ప్లే ఆఫ్కి వెళ్ళే వరకు నిరంతరం మేము కృషి చేస్తూనే ఉంటాము అంటూ శుభ్మన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.